హలో అండి, అందరికి నమస్కారం. బాగున్నారు కదా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. చిన్న రూమర్స్ అయితే ప్రజెంట్గా ఈ టిక్ టాక్ వీడియోస్లో వీటిలలో సర్క్యులేట్ అవుతుంది అని చెప్పి నేను చూశాను. యుఎస్ క్యాంపస్కి యాక్చువల్గా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ వస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు పెద్ద రూమర్స్ నడుస్తున్నాయి అని చెప్పి విన్నా. సో దాని గురించి నేను ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ప్లీజ్ అండి, ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లాస్ట్ వరకు చూడడం మాత్రం మర్చిపోద్దు. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూసేస్తే ఏదో టాపిక్ మిస్ అయిపోతారు. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. వీడియో వర్త్ అనుకుంటే నలుగురికి షేర్ చేయండి. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ టైం మన వీడియోలోకి వెళ్తే, నేను కొంత ఇన్ఫర్మేషన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడో ఏదో న్యూస్ చదువుతుంటే నాకు అనిపించింది ఏంటంటే, ఈ స్టూడెంట్ వీసాలు ప్రస్తుతానికి సెవీస్ టర్మినేషన్ అయితే అవుతున్నాయంట. దానికి సంబంధించిందంతా ఏదో నడుస్తుంది. ఇమిగ్రేషన్ వాళ్ళు కేసులు వేస్తున్నారు. ప్లస్ రీసెంట్గా మాసాచ్యూసెట్స్ యూనివర్సిటీ అయితే అందరికీ ఈమెయిల్స్ పంపించిందంట స్టూడెంట్స్కి. మీరేం టెన్షన్ పడద్దు, కంగారు పడద్దు. స్టూడెంట్స్ పేరెంట్స్కి వాళ్ళందరికీ ఈమెయిల్స్ పంపించిందట. ఏం ప్రాబ్లం ఏం లేదు, ఏదైనా ఉన్నా మేము చూసుకుంటాము. ఏమైనా ఉంటే అంటే ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అవి ఇవి ఉంటాయి కదా, వాళ్ళతోటి మాట్లాడండి అని చెప్పేసి లీగల్గా హెల్ప్ చేయడానికి ఇలాంటివి యూనివర్సిటీస్ అయితే ఏదో కొన్ని ప్లాన్ చేస్తున్నాయి అని చెప్పేసి న్యూస్ అయితే వస్తున్నాయి. వాళ్ళ స్టూడెంట్స్కి ప్రతి వాళ్ళకి సపోర్ట్ చేయడము, టెన్షన్ పడద్దని చెప్పడము. మోస్ట్ ప్రాబబ్లీ సెవీస్ టర్మినేషన్ వచ్చిన వాళ్ళందరూ కూడా కేసులు వేస్తున్నారు. కొంతమందికి అంటే రిలీఫ్ వచ్చేది వస్తుంది. ఏమన్నా క్రిమినల్ కేసెస్ ఉంటే ఆబ్వియస్లీ ఇంకా యూనివర్సిటీ వాళ్ళైతే ఇన్వాల్వ్ కాలేరు కాబట్టి బయటే అవి సెటిల్మెంట్ అంటే మన ఇమిగ్రేషన్ వాళ్ళ ద్వారా, మన అటార్నీస్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే, యాక్చువల్గా జనరల్గా యూనివర్సిటీ క్యాంపస్లోకి కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రతి యూనివర్సిటీకి కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారము పోలీసులు కానీ లేకపోతే ఇమిగ్రేషన్ వాళ్ళు కానీ ఎటువంటి వాళ్ళు కూడా రాకుండా ఉండటానికి మోరార్లెస్ ఏవో వాళ్ళ అగ్రిమెంట్స్ అనేది చేసుకుంటారు అనమాట. ఎందుకు అంటే స్టూడెంట్ ఎన్వైరన్మెంట్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారనుకోండి క్యాంపస్లోకి, 99% పోలీసు వాళ్ళు యాక్చువల్గా యూనివర్సిటీ క్యాంపసెస్కి రారు. అన్లెస్ అంటే ఏదైనా పెద్ద ఇప్పుడు ఈ ధర్నాలు అవి ఇవి జరిగితే చూసారా, ఇది మొన్న ప్రొటెస్ట్లు ఇది హమాస్ గురించి, వాటి గురించి, పాలస్తీనా గురించి యూనివర్సిటీ లోపల జరిగినప్పుడు ఆబ్వియస్లీ అంటే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ఉన్న పరిస్థితులలో ఎవరికైనా ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే వస్తారు తప్ప జనరల్గా వాళ్ళైతే పర్మిషన్ లేకుండా రాకూడదని ఇలాంటి రూల్స్ అయితే ఉంటాయి నాకు తెలిసి యూనివర్సిటీకి. ఈవెన్ ఇమిగ్రేషన్ వాళ్ళతో కూడా కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి అనమాట. మీకు ఏదైనా కావాలి అంటే యూనివర్సిటీని అడగాలి, వాళ్ళు చెప్పి వాళ్ళు ఓకే అంటే రావాలి, ఇలాంటివి ఉంటాయి. సో ప్రజెంట్ నడిచే ట్రెండింగ్ న్యూస్ ఏంటంటే, యూనివర్సిటీ క్యాంపస్కి ఇమిగ్రేషన్ వాళ్ళు వస్తున్నారు, ఐస్ వాళ్ళు వస్తున్నారు అంటే ఇదిగో పులి అదిగో మేక అని ఏవో టిక్ టాక్లలో, ఇన్స్టాగ్రామ్లలో బాగా న్యూస్ వైరల్ అవుతున్నాయంట. సో వాళ్ళు ఏంటంటే, ఎవరైనా ఐస్ వాళ్ళు కూడా ఈవెన్ ఎవరైనా పట్టుకోవాలన్నా, రైడ్ చేయాలన్నా వాళ్ళకి ఒక వారెంట్ ఉండాలి. పొలోమంటూ పోయి వెళ్ళేసి జీవెక్కించుకొని సినిమాలలో చూపించినట్టు తీసుకుపోవటం ఉండదు. ఇంటర్వ్యూలు పడుతుంది ఆ టైంకి, అట్లా ఉండదు. వాళ్ళు ఏంటంటే పర్టికులర్ పర్సన్ కంపల్సరీ, ఇప్పుడు వాళ్ళు తీసుకుపోయినా డైరెక్ట్ తీసుకుపోయి మనల్ని డిపోర్ట్ చేసి ఫ్లైట్ ఎక్కిచ్చారు కదా, మళ్ళీ కోర్టుకి వెళ్తారు. కోర్టు దగ్గర వాళ్ళని జడ్జికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. జడ్జి ప్రూవ్ చేయాలి. ఇవన్నీ లీగల్ సిస్టమ్స్ చాలా ఉంటాయి కాబట్టి టక వచ్చేసి జీప్ డోర్ ఓపెన్ చేసి ఎక్కించుకోరు. వాళ్ళు వారంటీ తీసుకొని వచ్చి ఎక్కించుకుంటారు అనమాట. కానీ యూనివర్సిటీలలోకి రావడం అనేది పాసిబుల్ కాదు. యాక్చువల్లీ ఏం జరిగింది అంటే, ఒక ఫెడరల్ ఎంప్లాయీ ఎవరో ఒక మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం ఒక యూనివర్సిటీకి వచ్చాడంట. సో అంటే జనరల్గా మనకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంటాయి కదా. ఇప్పుడు మనం ఎక్కడో ఏదో కంపెనీ జాబ్ అప్లై చేస్తాము, కొన్ని సెక్యూరిటీ క్లియరెన్స్ ఉండే జాబులు ఉంటాయి. ఆ జాబులకి ఏంటంటే వాళ్ళు మనం ఎక్కడ ఉన్నాము, ఏ ఇంట్లో ఉన్నాము ఏంటి అవన్నీ గవర్నమెంట్ సెక్యూరిటీ క్లియరెన్స్ చేసుకుంటుంది. ఎందుకంటే మనకు ఆ జాబ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదని. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఈ ఎంప్లాయీ సెక్యూరిటీ క్లియరెన్స్ కోసము ఆ ఫెడరల్ ఎంప్లాయీ యూనివర్సిటీ క్యాంపస్కి వచ్చారంట. వచ్చి ఎంక్వైరీ చేశారంట. దాంట్లో జనరల్గా నాకు తెలిసి అదేం పెద్ద విషయం ఏం కాదు. జస్ట్ ఇంతే, అంటే మీ కాలేజీలో చదువుకున్నాడా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదువుకున్నాడు, ఇంకేమైనా బ్యాక్గ్రౌండ్లో హిస్టరీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళు రాసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళేమి జస్ట్ ఎంక్వైరీ అంతే. అదేంటంటే సెక్యూరిటీ క్లియరెన్స్ ఎంక్వైరీ. ఎందుకంటే గవర్నమెంట్ ప్రాజెక్టులలో కొన్ని ప్రాజెక్టులలో పెట్టాలంటే, ఇప్పుడు డిఫెన్స్ ప్రాజెక్టులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్, డిఫెన్స్ ప్రాజెక్టులలో మనల్ని పెట్టాలి అంటే సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకుంటారు.
కొన్ని ఇంకా డీవీ క్లియరెన్స్ అని ఉంటాయి. వాటికి డీవీ క్లియరెన్స్ తీసుకుంటారు. అట్లా అంటే ఏంటంటే వీళ్ళని పెట్టడం వల్ల మనకి రిస్క్ లేదు, వీళ్ళకి ఎటువంటి బ్యాడ్ హిస్టరీ కానీ క్రిమినల్ హిస్టరీ కానీ లేదు, మన డేటా థెఫ్ట్ అనేది జరగదు, సో సేఫ్ వీళ్ళని పెట్టడానికి అని అలాంటి సెక్యూరిటీ క్లియరెన్స్ చేయడం కోసం యాక్చువల్గా వీళ్ళు ఒక డిపార్ట్మెంట్కి ఇస్తారు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి జస్ట్ ఎంక్వైరీ చేసుకొని వచ్చి వాళ్ళు రాసుకొని సబ్మిట్ చేస్తారు అంతే. ఓకే, ఈ క్యాండిడేట్ క్లీను, లేదు ఈ క్యాండిడేట్కి ఇట్లా ఇట్లా సోషల్ మీడియా ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇంకో క్రిమినల్ కేసులు ఉన్నాయి అని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంతవరకు వాళ్ళ డ్యూటీ. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఫెడరల్ ఎంప్లాయీ వచ్చి ఎవరైతే స్టూడెంట్ జాబ్కి అప్లై చేశాడో దాని గురించి, అంటే ప్రెజెంట్ స్టూడెంట్ కాదు, అంటే ప్రెజెంట్ ఓపీటీ మీద ఉన్న స్టూడెంట్కి, ఒకప్పుడు స్టూడెంట్ అనమాట, ఆయన జాబ్ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాడట. దాన్ని ఏంటంటే ఇప్పుడు దాన్ని రూమర్ చేసేసారు. వీళ్ళు ఎలా చేశారు అంటే ఇమిగ్రేషన్ వాళ్ళు క్యాంపసెస్కి వచ్చేస్తున్నారు, వచ్చేసి క్యాంపస్లలో కూడా చెకింగ్లు చేస్తున్నారు, చేసి సెవీస్ టర్మినేషన్ వాళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకెళ్ళిపోతున్నారు అనేసి రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. మీరు అవన్నీ నమ్మకండి. ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎవరన్నా ఉంటే మీరు కూడా ఇలాంటివన్నీ దయచేసి నమ్మకండి. జరిగే మాట అయితే వాస్తవము. సెవీస్ టర్మినేషన్స్ అయితే జరుగుతున్నాయి. దానికి తగ్గట్టే యూనివర్సిటీలు కూడా స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఓన్లీ గవర్నమెంట్కే సపోర్ట్ చేయట్లా, స్టూడెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు మిడిల్ ఆఫ్ ది ఎడ్యుకేషన్లో సడన్గా వెళ్ళిపోమంటే ఎలా వెళ్ళిపోతారు? అంత డబ్బులు కట్టి 50 lakhs 60 lakhs కట్టేసి వెళ్ళిపోమంటే. అందుకని ఏంటి యూనివర్సిటీస్ కూడా కోర్సును ఆశ్రయించడము, లేకపోతే స్టూడెంట్స్కి ఎట్లా ఏంటి ఇప్పుడు ఏదైనా అట్లీస్ట్ కోర్సు కంప్లీట్ చేసి వెళ్ళే వెసులుబాటు కల్పించడము, ఇలాంటి వాటి గురించి డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. స్టూడెంట్స్ అన్లెస్ అంటిల్ ఇక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే తప్ప 99.99% ఏ స్టూడెంట్కి అంత సీరియస్గా థ్రెట్ అయితే ఏం లేదు. ఈ రూమర్స్ ఒకవేళ మీరు ఎవరన్నా విని ఉంటే కనుక ఇది నిజమా కాదా అనేది మీరు కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో కానీ ఇట్లాంటి రూమర్స్ని అయితే నమ్మకండి. ఎందుకంటే మనకి కామనే కదా, ఇదిగో పులి అదిగో మేక అంటే. బట్ ప్రజెంట్ ఇమిగ్రేషన్ రూల్స్, ఐస్ వాళ్ళ రూల్స్ ఎలా ఉన్నాయో, ఎందుకంటే రోజుకి అన్నీ మారిపోతున్నాయి కాబట్టి మనకైతే తెలియదు. బట్ నాకు తెలిసిందైతే అది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అనుకున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.